ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కార్తీక శనివారం సాయంత్రం ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మీ మనోసంకల్పాలు నెరవేరుతాయి. ముఖ్యంగా రాహుకేతు దోషాలు, శని దోషాలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఈ ఉపాయాన్ని చేయండి. అలాగే మానసిక బాధలు, మానసికంగా సమస్యలు, శారీరకమైన సమస్యలు, వీటి నుండి కూడా బయటపడతారు. చాలామంది తెలియంది ఏంటంటే జాతకరీత్యా పితృదోషాలు కానీ రాహుకేతు దోషాలు ఉన్నప్పుడు వారికి ఏ పని చేసినా అయ్యే పని కూడా ఆగిపోతూ ఉంటుంది. అలాగే మానసికంగా, శారీరకంగా ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో మనం కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా, చిన్న చిన్న ఉపాయాల ద్వారా ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలను మనం తెలుసుకోవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల ముఖ్యంగా పితృదోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే పితృదేవతల యొక్క శాపం ఉంది అంటే వారికి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా మీకు ఈ దీపారాధన ఉపయోగపడుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లభిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇంకొక లాభం ఏంటంటే మీకు లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది. మీరు కోరుకున్నంత ధనం సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే ముఖ్యంగా ఆకస్మిక సంఘటనలు, చాలామందికి ఏంటంటే అనుకోకుండా ఏదన్నా ఇబ్బంది రావటం, దాని ద్వారా ధన నష్టం కలగటం అలా జరుగుతూ ఉన్నా కానీ అది మీకు జాతకరీత్యా రాహువు, కేతువు, శని ప్రభావం చేత, అలాగే పితృదోషాలు ఉన్నప్పుడు అవి ఎక్కువగా జరుగుతాయి. అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి సంఘటనలు జరగకుండా మీకు రక్షణగా పనిచేస్తుంది. అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే శత్రువులు. మన జాతకరీత్యా రాహుకేతు ఇబ్బందులు ఉన్నప్పుడు, శని ప్రభావం ఉన్నప్పుడు, పితృదోషాలు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు శత్రుత్వం వస్తారు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, స్నేహితులు ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండవు. అలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ ఉపాయాన్ని ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇందులో ఉన్న నియమ నిబంధన ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు, మైలు ఉన్నవారు చేయమాకండి. ఈ నిబంధన ఖచ్చితంగా పాటించండి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: ఆవ నూనె, ఆవాలతో చేసిన నూనె మనకి పూజా వస్తువుల మీద షాపులో దొరుకుతుంది. దీనికి ఆవ నూనె మాత్రమే వాడాలి. అలాగే మట్టి ప్రమిదలు, తెల్లటి బొత్తులు, అలాగే మనం ఆంజనేయ స్వామికి వాడే సింధూరాన్ని వాడాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఆ విధంగా ప్రయత్నించేయండి. ఇందులో ఏ పదార్థం అందుబాటులో లేకపోయినా ఉపాయాన్ని చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే గురువుగారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు అడిగిన ప్రతి సమస్యకి, ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉంటాయి. మీరు అందులో ఏది చేయగలిగితే, మీకు ఆ పదార్థము, సమయము అర్థమైతే ప్రయత్నించండి. అర్థం కాలేదా చేయమాకండి. అలాగే చాలామందికి ఏంటంటే కొన్ని అనుమానాలు ఉంటాయి, ఇది చేస్తూ అది చేయవచ్చా లేకపోతే చేయకూడదా అని. ఏ ఉపాయంలో అయినా సరే ఈ ఉపాయాన్ని చేస్తూ వేరే ఉపాయం చేయకూడదంటే చేయవద్దు. లేదంటే మీరు నిర్భయంగా ఎన్ని ఉపాయాలని చేయవచ్చు. అది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయం చేసే ముందు ఖచ్చితంగా మీకు ఈ పదార్థాలు ఏదైతే ఉన్నా రెడీ చేసుకోండి. మీరు స్నానం చేసిన తర్వాత చేయాలి. సాయంత్రం, శనివారం సాయంత్రం మీరు ఈ ఉపాయం చేయాలి 6 దాటిన తర్వాత. ఇది కూడా మీరు చేయవలసింది 6 దాటిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ రెడీ చేసుకోండి. మట్టి ప్రమిది తీసుకోండి. ఇలా 2 ప్రమిదలు పెట్టాను. చాలామందికి అనుమానం ఉంటుంది, ఒక ప్రమిది పెట్టవాలా 2 ప్రమిది పెట్టాలని. ఒకటైనా పెట్టవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఉపాయానికి నూనె కారకుండా ఉండడం కోసం 2 ప్రమిదలు పెట్టుకోండి కింద. ఎందుకంటే లేకపోతే మట్టి ప్రమిదలు లీక్ అవుతూ ఉంటాయి కాబట్టి. అలాగే తెల్లటి ఒత్తులు
ఈ 2 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒత్తులు వేయండి. ఒత్తులు వేసిన తర్వాత నూనె పోయండి. నూనె పోసిన తర్వాత సింధూరాన్ని, హనుమత్ సింధూరాన్ని ఆంజనేయ స్వామికి వాడతాం కదా, దాన్ని ఇలా వేయండి, నూనెలో వేయండి. వేసి మీరు దీపం వెలిగించాలి. ఇంటి లోపల మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో అది అద్దెల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, ఇంటి లోపల మీరు ఈ దీపాన్ని దక్షిణ వైపు పెట్టాలి. మీ ఇంట్లో దక్షిణ వైపు పెట్టాలి. ఈ దీపపు వెలుగు ఏదైతే ఉంటుందో అది కూడా దక్షిణ వైపుకి చూస్తూ ఉండాలి. అంటే దీపం వెలిగించిన తర్వాత ఉదాహరణకి దక్షిణం అనుకోండి, ఇటువైపునే ఉండాలి. ఆ వెలుగు దక్షిణ వైపు ఉండాలి. అంటే దీపపు ముఖం కూడా. తర్వాత మీరు దీపానికి నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని, 2 మంత్రాలు ఉన్నాయి, 2 మంత్రాలని జపం చేయాలి. ఎక్కువ సమయమే కాదు. ఈ మంత్రాలు 2 కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అనుమానం ఉంటే నేను చెప్తాను. ఒక ఫస్ట్ మంత్రాన్ని 9 సార్లు అనుకోవాలి. ఈ మంత్రం వచ్చి హనుమత్ మంత్రం. ఓం హం పవననందనాయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు అనుకోండి. అలాగే 2వ మంత్రం 3 సార్లు మనసులో అనుకోండి. ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః. ఇలా 3 సార్లు అనుకోండి. ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి. మీరు ఈ ఉపాయం అంటే కార్తీక మాసంలో శనివారం మొదలుపెట్టి వరుసగా 5 శనివారాలు చేయండి. 5 శనివారాలు. మరి మాకు కుదరదని మధ్యలో నెలసరి వస్తే ఆ శనివారం ఆపేయండి, కంటిన్యూ చేయండి. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. ఈ వారం ఒకరు చేశారు, 2వ వారం మీరు చేయలేకపోయారు, నెలసరి అడ్డు వచ్చింది, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. కానీ ఇది కంటిన్యూగా 5 శనివారాలు చేయండి. మళ్ళీ ఇక్కడ అనుమానం ఉంటుంది, మళ్ళీ నెలసరి ఉన్నవారు ఇంట్లో ఉంటారు కదా, ఇబ్బంది కదా అని. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఉన్నవారు చేయకుండా ఉంటే చాలు. అలాగే ముఖ్యంగా 2వ రోజు ఇది చేశారు, ఈరోజు చేశారు, సాయంత్రం 6 నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు, అది గుర్తుంచుకోండి. సాయంత్రం 6 నుంచి 6 తర్వాత మాత్రమే చేయాలని అర్థం. తర్వాత మీరు 2వ రోజు అంటే శనివారం చేశారు, 2వ రోజు అంటే ఆదివారం ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ ప్రమిదిలో ఉన్న ఒత్తులు ఏదైనా మొక్కలో వేసేయండి. తులసి మొక్కలో కాకుండా ఏదైనా పూల మొక్కల్లో వేసేయండి. ప్రమిదిని శుభ్రం చేసి పక్క పెట్టుకోండి. మిగిలిన వారాలు అయ్యే ప్రమిదలు వాడండి. 5 శనివారాలు అయిపోయిన తర్వాత ఈ ప్రమిదల్ని ఎక్కడైనా సరే పారే నదిలో కానీ కాలువలో కానీ నీళ్ళల్లో వదలండి. మురుగు కాలంలో కాకుండా పంట కాలం అయినా పర్వాలేదు, చెరువులో అయినా సరే వదలండి. ఒకవేళ మాకు అలాంటి అవకాశం లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో పెట్టి వచ్చేయండి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు ఈ 5 వారాలు కంపల్సరీగా ఈ విధంగానే చేయాలి దీపారాధన. మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. రాహుకేతు దోషాల నుండి, పితృదోషాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. అంటే ఖచ్చితంగా పనులు అవుతాయని అర్థం. ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.